वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते जनाय नान्यः पन्था विद्यते जनाय। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కార ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, సందేహాలు లేకపోతే ప్రకరణంలోకి వెళ్ళిపోతాం। ఒక సందేహం, సాధారణంగా దాదాపుగా అన్ని ప్రకరణాలకు సంబంధించిన ప్రశ్న ఇది, కానీ విశేషంగా అందరికి తెలియాలన్న భావన। పెట్టండి, మీకు కావాలంటే అడగండి, లేకపోతే వదిలేయండి। నా కొరకు కూడా, అందరితో పాటు నా కొరకు కూడా తెలియాలని భావన। సహజయోగం అన్నారు, ఉపాసన యోగం అన్నారు, బ్రహ్మయోగం అన్నారు, కర్మయోగం అన్నారు, జ్ఞానయోగం అన్నారు, సన్యాస యోగం అన్నారు। యోగం అనే పదం అన్నిటికీ ఒకటే ఉంది, దీంట్లో అంతరార్థంలో ఏ యోగం పట్టుకుంటే మేము ఆత్మసాక్షాత్కారం పోతాం। ఓం దీంట్లో అభిప్రాయం ఏంటంటే, యోగము అంటే కలయిక, కలవడం, వారిని కలవడం, వీరిని కలవడం, ఈ పండుగకు వెళ్ళడం, ఆ పండుగకు వెళ్ళడం, జాతరకు వెళ్ళడం, ఆ రకంగా ప్రధాన అంశం। యోగం ఏదైనా గొప్పవారితో కలవడం, గొప్ప వ్రత దీక్షతో కలవడం, అందులో సమ్మిళితమైపోవడం, ఆ విధంగా ఉంటుంటుంది। యోగం అంటే యుజరి యోగే ధాతువుతోటి యోగ శబ్దం ఏర్పడుతుంది। యోగం అంటే కలయిక, ఈ యొక్క అధ్యాత్మ సాధనలో ఆత్మ పరమాత్మతో కలవడం, ఇదొక సాధన। ఏదైనా కూడా సన్యాస యోగం అంటే సన్యాసం తీసుకునేటువంటి వైరాగ్యం తోటి, ఒక పరిణతితోటి ముందుకు వెళ్ళేటువంటి యోగం అంటే తన ఈ యొక్క గృహస్థ జీవితం, సామాన్య జీవితం నుండి ఒక వ్రత దీక్షలో తనను తాను కలుపుకోవడం, అందులో దీక్షితం గావింపజేయడం, ఆ యొక్క యోగ సాధన ఆ పరమాత్మమయంగా జీవించడానికి ఏదైనా కలయిక, ఈ కలయిక సంబంధితమై ఉంటుంటుంది। కలయికలో మనము కలవడం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలవడం, సన్యాసంలోకి మనం వెళ్ళడం, ఇంకా ఎన్నెన్ని పద్ధతులు మీరు చెప్తున్నారో, ఇంకా అంతకంటే ఎక్కువ ఏవేవైతే ఉన్నాయో, రాజయోగం అని ఇంకా ఏవేవైతే యోగాలు ఉన్నాయో, ఈ ఓం ప్రకాష్ చెప్పే దాంట్లో, చేయించే దాంట్లో స పూర్వేషమపి గురు కాలేన అనవచ్ఛేదాత్, అతను మాత్రమే గురు స్థానంలో ఉన్నాడు, మనమంతా సాధకుల స్థానంలో ఉన్నాం, మన చేత అతను చేయిస్తున్నాడు, నటింప చేస్తున్నాడు, కళ్ళు మూసుకొని కూర్చోబెట్టట్లేదు, ఏకాంతంలో కూర్చోబెట్టట్లేదు, వ్యావహారికముగా ఒక నాటకాన్ని వేదిక మీద వేషధారణతోటి నటింపజేస్తున్నట్టుగా
ఈ యొక్క జీవితం అనేటువంటిది ఎక్కడి నుంచో పంచమహాభూతాల గుండా రప్పింపజేసి ఆహార పదార్థం ద్వారా తండ్రి శరీరం, అక్కడి నుండి తల్లి గర్భంలోకి తెర వెనక ఈ యొక్క దేహధారణ గావింపజేసి జన్మింపజేసి ఇహలోకంలో ఈ వేదిక మీదకి తెప్పించి ఆయువునంతసేపు ఆడిస్తున్నాడు. ఆయువు అయిపోగానే, అంటే ఆ పాత్ర నటించే సమయం అయిపోగానే చలో వెళ్ళు అని చెప్పేసి చనిపోజేస్తున్నాడు. చనిపో అని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. సఫలమైనటువంటి జీవితంలో ముక్తికి పోవడం, నిర్వాణం పొందడం, ఇదంతా జరుగుతున్నటువంటిది. అతను గురువు, మనమంతా శిష్యులం. అందుకని ఈ సహజంగా ఉండేటువంటిది, తెలిసిన వారు తెలియని వారు ఆటవికులు ఎవరైనాను సరే అందరి చేత ఆ భగవంతుడే చేయిస్తున్నాడు. ఇది సహజం. ఈ పోలికతోటి వ్యావహారికం ఈ ఓం ప్రకాష్ చేయిస్తున్న దాంట్లో వ్యావహారికంగా దయానందుడు చెప్తున్నటువంటి ఈ సంధ్యోపాసనను గమనించండి. ఉదయం ప్రారంభించినటువంటిది సాయంత్రం, సాయంత్రం ప్రారంభించినటువంటిది ఉదయం, పూర్తి ఎలా అవుతుందో చూడండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ తోటి ఈ సంధ్యోపాసన మొదలుపెట్టి వ్యావహారికంగా అమృతాపిధానమసి సత్యం జశ శ్రీరమై శ్రీ శ్రేయతాం షన్నో దేవి రభిష్టయ వాక్ వాక్ ప్రాణ ప్రాణ చక్షు ఇవన్నీ ఈ యొక్క ప్రాణాయామ మంత్రాలతోటి ఈ 7 అంతస్తుల అంతర్యాత్రతోటి మనల్ని ఊర్ధ్వరేతస్సులు గావింపజేయడం, మనల్ని మోక్షగాములను గావింపజేయడం. ఇది పరమేశ్వరుని యొక్క వ్యవస్థను దయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా ప్రతిదినము ఉదయం సాయంత్రం చేపిస్తున్నాడు. ఈ ప్రాణాయామములతోటి ఈ సాధనతోటి సఫలీకృతం కానటువంటి స్థితిలో ఆ తర్వాత ప్రకరణం అఘమర్షణం. అఘమర్షణంలో ఏంటంటే పాపము చేయకుండా ఉండడం, తమను తాము అన్ని పాపాల నుండి రక్షించుకోవడం, తమను తాము పుణ్యవంతులుగా పరిశుద్ధాత్మలుగా తీర్చిదిద్దుకోవడం గురించి ఈ యొక్క అసఫలమైనటువంటి జీవితముతోటి ఈ అసఫలమైనటువంటి ప్రయత్నం, ఈ అసఫలమైనటువంటి జీవితం, ఈ అసఫలమైనటువంటి ప్రక్రియను ఎదురుగా పెట్టి మళ్ళీ ఇక్కడ ప్రమాదం చేసావా అదే విధంగా అసఫలమవుతుంటావు, మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంటుంది అని చెప్పేసి ఆ భయాన్ని చూపించుకుంటూ ఈ పాపం నుంచి రక్షింపజేస్తున్నాడు. అఘమర్షణం అదే, పాపము చేయకుండా ఉండడం, పాపముల నుంచి రక్షింపజేయడం. ఆ తర్వాత మనస పరిక్రమ. ఏ మనస్సు అయితే ఇదంతా చేస్తుందో ఆ మనస్సును చతికిలబడజేయడం. ఇవాళ అదే ప్రక్రియగా వస్తున్నది. ఇక్కడ ఏంటంటే కలవడానికి పోతున్నప్పుడు అక్కడ మన ప్రమేయం ఉంటుంటుంది. ఇక్కడ ఏంటంటే వారు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో రామ్నాథ్ కోవింద్, ఈ యొక్క ద్రౌపది ముర్ము రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ద్రౌపది ముర్ము ఈమె మన రాష్ట్రానికి ప్రథమ నాయకురాలు, ముఖ్యమైనటువంటి ఆమె. ఈమె తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి. మన ప్రాంతానికి ఆమె పేరేంటి, గవర్నర్ పేరు గుర్తొస్తలేదు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓం ప్రకాష్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరింటికి వారు యజమానులు. ఈ విధంగా ఏంటంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళ వ్యవస్థలకు మనం వెళ్తున్నాం. వారు ఈ రకంగా చేస్తున్నటువంటిది. అందుకే ఈ సహజమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. అర్థమవుతుంది అమ్మని గారు? అర్థమవుతుంది. సరే, అందుకని జీవనశైలిలో చేసే అంతే, వ్యావహారికంగా చేయాలి.
నిన్న సాయంత్రం మొదలుపెట్టినటువంటిది అక్కడ కూర్చొని వాక్ ప్రాణం అని చేసుకున్న తర్వాత మళ్ళీ నిజ వ్యవహారం అసంతృప్తి నుంచి సంతృప్తి దిశకు, ఆకలి దప్పికల స్థితి నుంచి ఆకలి దప్పికలను జయించేటువంటి స్థితికి, ఈ వైపు నుంచి ఆ వైపుకు, వెలుతురు నుండి చీకటికి, చీకటి నుంచి వెలుతురుకు, ఇదంతా మనకు వ్యావహారికంగా భగవంతుడు చూపిస్తున్నటువంటి వైనం. అందుకని ఇంకా వేరే ఈ రాజయోగం అని ఇంకా వేరే వాళ్ళు ఏవైతే చేయిస్తున్నారో మరి వారి అంతరంగంలోకి నేను వెళ్ళలేదు, వారి గురించి నాకు తెలియదు. ఇదైతే ప్రత్యక్షంగా ఉన్నది, దయానంద సరస్వతి చెప్తున్నాడు కాబట్టి వ్యావహారికంగా మనం చూడాలి అనేటువంటిది అభిప్రాయాన్ని ఓం ప్రకాష్ చూపిస్తున్నాడు. ఓం. ఇంకేమైనా సందేహం లేకపోతే ప్రకరణంలోకి వెళ్దాం. ప్రకరణంలో దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు ఇది కావాలి. ఈ మునిగారు ప్రశ్నించేటువంటి రకం ఏంటంటే, నిన్నటి దాంట్లో ప్రత్యక్షంగా మనకి ఎలా తెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని అడుగుతున్నారు. అది మరి దేవుడు ఎలా చూస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, మన వెంటనే ఎందుకున్నాడు? చిన్న ప్రశ్న ఆగండి. ఈ బ్రహ్మాండంలో ఇక్కడ అంతటా ఎన్నో ప్రాణులు, ఎంతో మంది ఉన్నారు, ఎన్నెన్నో జీవరాశులు ఉన్నాయి రకరకాలుగా. అన్నింటినీ వదిలిపెట్టి నా వెంటే ఎందుకు పడ్డాడు, నన్నే ఎలా చూస్తున్నాడు, నేనే ఎందుకు ప్రాముఖ్యత అనేటువంటి ఈ యొక్క వ్యవహారం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా మనల్ని ఎలా చూస్తున్నాడు అనేటువంటి, అందుకే దయానంద సరస్వతి సంధ్యోపాసనలో అగమర్శన మంత్రాల తర్వాత మనస పరిక్రమ మంత్రాలను చూపిస్తున్నాడు. మీరు సంధ్య పుస్తకం తీసుకున్నట్టయితే మనస పరిక్రమ మంత్రాలను తీయండి. ఆచార్జీ వైదిక దినచర్య తీయాలండి. వైదిక దినచర్య కానివ్వండి, సంస్కార విధి కానివ్వండి, ఏదైనా సరే అన్నిట్లలో ఉన్నాయి కదా. రేణుకమ్మ గారు సంస్కార విధి తీయండి. సంస్కార విధి అయినా వైదిక దినచర్య అయినా ఏదైనా సరే. దేవిదాస్ గారు ఒక్కొక్కరి పేరుతోటి కాదు, అందరూ వినండి, అందరు చూడండి. చూస్తే మీకే తెలుస్తుంది, చూడకపోతే మరి మీరే. పేజీ నెంబర్ ఎక్కడ? సంస్కార విధి కాదమ్మా, వైదిక సంధ్య దినచర్య. సంధ్యోపాసన చేస్తుంటారు కదా, దాంట్లో మనస పరిక్రమ, మనస పరిక్రమణ మంత్రాల గురించి ఇప్పుడు విశ్లేషణ ఉంటాయి కాబట్టి మీరు అందరి చేతిలో ఉంటే బాగా అర్థమైందని ఆచార్య గారు ఉద్దేశం. దీంట్లో మొదటి మంత్రంలో మీ దగ్గర పెన్ను ఉంటే ఆ పెన్నుతోటి టిక్ పెట్టుకోండి. మళ్ళీ మీరు చేస్తున్న ప్రతిసారి మీకు వెంటనే తెలిసిపోతుంటారు. ఇంకా పెన్ను లేకపోతే కేవలం వింటూ ఉండాలి. పుస్తకం లేని వారు కళ్ళు మూసుకొని కూర్చోండి. మంత్రాలు వస్తే చూడండి. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః. ప్రాచీ అంటే తూర్పు దిశన, ప్రాచీ అంటే తూర్పు దిశన, ప్రాచీ దిక్ అంటే దిశ, తూర్పు దిశన. అగ్ని అంటే తేజస్వి ప్రకాశమయ స్వరూపం. అది ఏ రకంగా మనకు కనబడుతుంది అని అంటే దాని యొక్క అధిపతి ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్యుని కింద టిక్కు పెట్టుకోండి. ఇక్కడ ప్రాచీ దిక్
అన్న తర్వాత అగ్ని ఉన్నది. అగ్ని అంటే ప్రకాశ స్వరూపం. ఈ ప్రకాశ స్వరూపం ఆదిత్యుని యొక్క కిరణాలతోటి అందులో ఉండి మనల్ని చూస్తున్నాడు తూర్పు దిశ నుండి. ఇప్పుడు ఎప్పుడైతే గర్భం నుండి పిండం బయటకు వస్తుంటుందో, శిశువుగా పుట్టడం జరుగుతుంటుందో, ఆ శిశువు చుట్టూ ఎన్ని దిశలు ఉంటాయి? అష్టదిక్పాలకులు అన్ని దిశలు ఉంటాయి కదా. అవును. ఆ విధంగా ఒక్కొక్క దిశలో ఏ రకంగా చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క ప్రాణిని, అది మనకు తెలియాలా వద్దా? తెలియాలి అని అన్నప్పుడు సంధ్యోపాసన చేస్తున్నప్పుడు భగవంతుడు ఏ రకంగా చూస్తున్నాడో తెలిస్తే తప్పు చేయకుండా ఉండగలం. అందుకని తూర్పు దిశలో ప్రాచీ దిక్, తూర్పు దిశలో అగ్ని అధిపతి, అగ్ని తేజస్వి ప్రకాశ స్వరూపుడైనటువంటి అధిపతిగా ఉండి, అసిత రక్షిత ఆదిత్య ఈశవ, ఆదిత్య కింద టిక్కు పెట్టుకోండి. ఇక్కడ అగ్ని, అక్కడ ఆదిత్య. ఈ ఆదిత్య ఏ రకంగా అంటే తేజస్వి ప్రకాశమయ స్వరూపం అనేటువంటి అభిప్రాయంతో. ఇక రెండవది దక్షిణ దిశలో కుడి చేతి వైపుకు, మొదటిది తూర్పు దిశ అనేటువంటిది మన ముఖం ఎటువైపు అయితే ఉంటుంటుందో అటువైపు తూర్పు దిశ. ఇక మన ఇంటిలో వసతి అనుసారంగా ఎటువైపు అయినా కూర్చోవచ్చు, అటువైపు తూర్పు కాదు. మనం ముఖము తూర్పు వైపు ఉంటుంటది, మనం ముఖం పెట్టినటువంటి వైపుకు ఈ మనస పరిక్రమ మంత్రాలు చదువుకోవడానికి. కానీ బ్రహ్మాండంలో సూర్యుడు ఉదయించేది మాత్రం తూర్పు దిశలో, ఎటువైపు అయితే ఉదయిస్తుంటాడో అటువైపు మాత్రం ముఖం పెట్టినప్పుడే ఈ సూర్యునితోటి ఇది వర్తిస్తుంటది. మిగతాదంతా కాలక్షేపం. ఒకటి ఆచార్య రసితో అని ఉంది అర్థం. అసిత అధిపతి అసితో. అక్కడ రసిత అని ఎందుకున్నది అంటే అధిపతి అన్నదానికి విసర్గం అన్నట్టుగా. విసర్గం అంటే రెండు చుక్కలు వస్తాయి కదా, ఆ రెండు చుక్కల భాగము భాగం, రాలో ఉన్నటువంటి ఆ భాగం అసిత. అసిత అనేటువంటిది ఏంటంటే ఈ కొడవలి ఉంటది కదా, కొడవలి, ఆ కొడవలితోటి మనము ఏ రకమైతే గడ్డి కోస్తూ పోతుంటాము, ఇలా వంకరగా ఉంటుంటది కదా, ఇలా 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 వంకరగా ఇట్లా తిప్పుకొని కోసుకుంటూ వస్తుంటాం కదా, అవి ఆ రకంగా. ఇప్పుడు పిల్లలను దగ్గరికి తీసుకోవడానికి వాళ్ళ వెనుక నుండి చేయి పెట్టి ఇలా దగ్గరికి తీసుకుంటుంటాయి కదా తల్లి, అవి ఆ విధంగా అసిత అంటే అది. ఇక రెండవ మంత్రంలో దక్షిణ దిశలో కుడి చేతి వైపు ఉన్నటువంటి దాంట్లో ఇంద్రుడు అధిపతిగా ఉన్నాడు. అధిపతిగా ఉండి తిరశ్చిరాజు అంటే వంకర టింకరగా అని అంటే ఏంటంటే ఈ పాములు, జర్రులు, ఇవన్నీ వంకర టింకరగా ఇట్లా తిరుగుకుంటూ నడుస్తుంటాయి కదా, వంకర టింకర ఇట్లా 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 పోకుండా. దాని గురించి చెప్తున్నాడు అనమాట. తిరశ్చిరాజి రక్షిత పితరైశవ, ఆ యొక్క ఈ యొక్క వంకర టింకరగా నడిచేటువంటి ఈ పాములు, ఇంకా ఏమేమి వంకర టింకర నడుస్తుంటాయి, పాములు, జర్రులు, ఏమి నడవవా? మీకు ఏమి తెలియవా? పాములు అటువంటి వాటి అన్నింటితోటి ఒక తండ్రి వలె కాపాడుతాడు. పితర ఇషవ, పితర అన్న దగ్గర దాని కింద టిక్కు పెట్టుకోండి. అర్థమవుతుందా? ఈశవ అంటే పితర ఈశవ, పితర లేదా ఈశవ అర్థం. పితర అంటే తండ్రి వల్లే, అభిభావకుల వల్లే. తల్లి, తండ్రి ఎవరైతే బాధ్యత గల వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారో పితృభావంతో, తండ్రి భావంతో. ఇంకా తర్వాతది మూడవ దాంట్లో ప్రతీచి దిక్ వరుణ. ఈ ప్రతీచి అంటే వెనక వైపుకు, మన వీపు వెనక వైపు. ప్రతీచి దిక్
ఈ పడమటి దిశలో వరణీయుడు వరాలు కురిపించేటువంటి ఈ వర్షాన్ని కురిపించేటువంటి మేఘాన్ని కూడా వరుణుడు అంటారు. ఇక అతను దేనితో ఎలా రక్షిస్తాడు అంటే ప్రిదాకు అంటే పొట్టతోటి పాకుతూ పోయేటువంటి, ప్రిదాకు అంటే పొట్టతో పాకుతూ పోయేటువంటి అటువంటి జంతువులతోటి, రక్షిత అన్నం ఇషవ అటువంటి వాటితోటి. ఏమైనా అర్థమవుతుందా? దీని అభిప్రాయం ఏంటంటే మనం బలివైశ్య దేవ యజ్ఞం ఏదైతే చేస్తూ పోతుంటామో క్షుద్ర జంతువులకు, అవి మన యజ్ఞంలోకి రాకుండా ఉండడానికి, మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇంటి పైన ముందు వెనక ఆ చుట్టూ అంతటా మన బలివైశ్య దేవ యజ్ఞం ఏదైతే పెడుతుంటామో అవి అక్కడే ఉండడానికి. ఇప్పుడు శ్మశానంలో సైతం అంత్యక్రియలు చేసే కంటే ముందు ఆ యొక్క కొంతమంది పసుపన్నం పెట్టడం, కొంతమంది నవధాన్యాలు పెట్టడం, ఇది దాని గురించి. ఏవైతే ఈ యొక్క సామగ్రిలో ఉండేటువంటి తీపిదనం ఇంకా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడానికి ఈ చీమలు లాంటి క్షుద్ర జంతువులు ఏవైతే వస్తున్నాయో ఆ అగ్నిలో పడి కాలకుండా ఉండడానికి, ఆ అన్నం దగ్గరే ఆగిపోవడానికి ఈ యొక్క అన్నం ఇషవ కాపాడజేయడం. ఇప్పుడు ఇంటి దగ్గర పెంపుడు జంతువులు కుక్కలు ఆవులు ఉన్నాయనుకోండి, వాటికి పెట్టేంత వరకు మనకు ఏ పని చేసుకొని మనకుంటా మన చుట్టూ తిరుగుకుంటా మనకు అవి ఉంటాయి. వాటికి పెట్టాల్సింది వాటికి పెట్టేస్తే ఇక వాటి పనులు అవి ఉంటాయి, మన పని మనం చేసుకోవచ్చు అంటారు. అది రహస్యం. తర్వాత ఉదీచి దిక్ ఉత్తర దిశలో ఎడమ చేతి వైపుకు, తూర్పుకు ముఖం పెట్టి నిలబడ్డప్పుడు ఎడమ చేతి వైపుకు, ఉదీచి దిక్ ఉత్తర దిశలో సోమం అంటే వృక్ష వనస్పతి, సోమో అధిపతి, స్వజ రక్షిత అశని రిషభ. ఈ పంటలు వేయడం, ఈ పంటలు వేసినప్పుడు ఆ పంటలకు తెగుళ్ళు రావడం, ఆ పంట సరిగా పండకుండా పోవడం, అలాంటప్పుడు దానిని మన పంటలను పండించడానికి, వృక్ష వనస్పతులను మంచిగా పండించడానికి ఏం చేస్తున్నాడు అంటే అశని అంటే ఈ ఉరుములు మెరుపులతో గర్జన, ఈ ఉరుముల యొక్క గర్జనతోటి నత్రజని విడుదలవుతుంటుంటది, ఎరువు. ఈ వృక్ష వనస్పతికి పోషణ అదే కావాలి. తద్వారానే ఈ ఆకుపచ్చ రంగుతోటి పచ్చగా ఉండడం, తద్వారా వర్షాన్ని కురిపిస్తూ ఆ యొక్క పంటలను కాపాడడం. అశని కింద గీత పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తర్వాత 5వ మంత్రం ధ్రువ అంటే మన కాళ్ళ కింది స్థానం, మనం కూర్చున్నటువంటి ఈ భూమి స్థానం, ఆధారం. ఆ ఆధారం మీద మనం ఆధేయంగా ఉన్నాం. ధ్రువ దిగ్ విష్ణు అంటే వ్యాపకుడు, వ్యాపక గుణం గలటువంటి ధ్రువ ఈ భూమికి ఆధారంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపం అధిపతిగా ఉన్నాడు కాబట్టి కల్మాషగ్రీవ రక్షిత వీరుధైషవ. కల్మాషగ్రీవ అంటే ఏంటంటే కల్మషం అంటే అసహిష్ణుత, ఈర్ష, ద్వేషం, ఇటువంటి భావం గలటువంటి లోపల కుళ్ళుపోతుతనం ఉన్నటువంటి వారిని ఎలా మంచిగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఈ మన శరీరం లోపల అగ్ని ఉంది, నమ్ముతున్నారా లేదా? ఎవరికైతే అగ్ని లేదో వాళ్ళది రామ్నామ్ సత్ హే. ఆ అగ్ని ఉన్నది కాబట్టే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత తెలుస్తుంది, ఈ వేడిక ఉండడం. గోపాలకృష్ణ గారు అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఈ మన శరీరంలో ఉన్నటువంటి అగ్నితోటి మనం బాగా అలసిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడగానే
ఆ యొక్క మన ముక్కుతో తీసుకునేటువంటి శ్వాస సరిపోదు కాబట్టి ఆ అగ్ని లోపల ఉన్నటువంటి అగ్ని ఏ, తీవ్రమైంది కాబట్టి దానికి చల్లబడడానికి ఈ దేహం యొక్క స్వేద రంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. తెరుచుకున్నప్పుడు ఆ ఫ్యాన్ గాలితోటి బయటకు ఇంట్లో ఏదైనా ఊపిరాడకుండా ఉన్నట్లయితే బయటకు చల్లగాలిలోకి వస్తే దేహం యొక్క స్వేద రంధ్రాల నుంచి గాలి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుందో ఆ విధంగా ఈ యొక్క రహస్యం ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ ధ్రువాదిక్ విష్ణుడు అధిపతి ఈ కల్మాషం అనేటువంటిది పొల్యూషన్ అనేటువంటి దాన్ని నివారణ చేయడానికి భూమి నుండి వస్తున్నటువంటి పొల్యూషన్, భూగర్భంలో అగ్ని ఉంది, భూమి యొక్క గర్భంలో అక్కడ ఆ గ్యాస్ అనేటువంటిది బయటకు వెలువడుతున్నప్పుడు అది హాని చేస్తుంటది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులకు. ఆ హాని చేస్తుంటది కాబట్టి దానికి నివారణ ఉపాయమే ఈ భూమి మీద ఉన్నటువంటి గడ్డి, వృక్ష, వనస్పతి యొక్క వీటి యొక్క చిగురింప చేయడం, తద్వారా ఆ పుష్పింపజేస్తున్నప్పుడు ఆ పువ్వుల యొక్క సువాసన, ఆ యొక్క పండ్లు వాటి యొక్క సువాసనతోటి భూమి నుండి వస్తున్నటువంటి ఎక్కడికక్కడే నిర్వీర్యం చేసేయడం, ప్రాణులకు ఎవరికి హాని చేయకుండా చేసేయడం. ఈ రహస్యాన్ని ఋషిమునులు ఇంత విస్తృతంగా చెప్పారు కాబట్టి దీన్ని ఆచరణలో పెట్టేటువంటిది ఏంటంటే ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి, ఇక తనను పిలవలేదని, తనకు సరైనటువంటి సత్కారం జరగలేదని చెప్పేసి ఇక్కడ అక్కడ వీళ్ళకు వాళ్ళకు వీరి మీద వారి మీద చాడీలు చెప్పి ఏదో అస్థిరపరచాలని, ఆ కార్యక్రమాన్ని భంగం చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అటువంటి వారి నోరు మూయించడానికి తెలివైన వారు ఏం చేస్తుంటారు అని అంటే, ఇప్పుడు ఫలానా వారి చాలా మనకు సహకారం చేస్తారు అంటే వారి తప్పులను చెప్పకుండా, వారు చాలా గొప్పవారు, మనకు ఇలా ముందు ఇలా కనపడతారే కానీ వెనక నుండి అన్ని మంచిగా ఆలోచిస్తుంటారు అని వారిని పొగడుతూ సన్మానం చేసేస్తే, ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్టేజ్ మీద వేదిక మీద కూర్చుండబెట్టి సన్మానం చేసి మెడలో దండ వేయడం జరుగుతుంటుందో, మెడలో దండ పడగానే ఆ నోట్లోంచి ఇదివరకు చాడీలు వచ్చేటువంటివి ఇప్పుడు ఆ చాడీలు పొగడతలు వస్తుంటాయి మన కార్యక్రమాన్ని సమర్థించడం. అర్థమవుతుందా? అది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. అందుకని అది ఆ దండ ఎక్కడ వేయాలో అది చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు స్వేదరంధ్రాల నుంచి ఉష్ణోగ్రత బయటకు దేహం నుండి ఎట్లయితే వస్తుంటుంటుందో అదే రకంగా ఈ భూమి యొక్క భూగర్భంలోంచి గ్యాస్ బయటకు ఏ రకంగా అయితే వస్తుంటుంటుందో అనువుకు ఈ గడ్డిని పరిచి ఆ లోపలికి వెళ్ళి వచ్చేటువంటి ఆ గ్యాస్ అనేటువంటిది ఈ యొక్క వృక్ష వనస్పతికి ఒక టానిక్ లాంటిది, పోషణ. అందుగురించి ఆ యొక్క గడ్డిని అక్కడ పరవడం, ఈ యొక్క వృక్ష వనస్పతి అడవులను పెంచడం, దాని గురించి అన్నట్టు. అదేవిధంగా ఈ యొక్క ఆ రహస్యాన్ని ఇక్కడ ఆవిష్కరించినప్పుడు ఎవరైతే ఈర్ష్యాద్వేషాలతో ఉంటుంటారో వారి యొక్క ఈర్ష్యాద్వేషాన్ని పోగొట్టాలని చెప్పేసి ఈ సన్మానం చేయడం, స్టేజ్ మీద వేదిక మీద కూర్చుండబెట్టి వారికి దండలేసి సన్మానం చేయడం, శాలువాలు కప్పడం, ఇక వారిగా పొగడడం మొదలు పెడుతుంటారు. వీరు కార్యక్రమం చేస్తారని చాలా అద్భుతంగా చేస్తుంటారని, ఎందుకంటే వారికి ప్రత్యేకత ఇవ్వడం జరిగింది కాబట్టి. అందుకే దానికి చెప్తున్నమాట, కల్మాష ఎవరైతే కుళ్ళుబోతుతనంతో ఉంటారో అటువంటి కంఠం ఏదైతే ఈర్ష్యాద్వేషాలతోటి మన మంచి కార్యక్రమాన్ని అస్థిరపరచడానికి చేస్తుంటుందో అటువంటి గ్రీవ రక్షిత, అటువంటి కంఠం ద్వారా బయటకు వచ్చేటువంటి వాణిని దాన్ని దిగ్భ్రమితం చేయడానికి వీరుధైషవ అంటే భూగర్భ విషవాయువులు ఏవైతే వస్తున్నాయో అవి మన వరకు రాకుండా ఉండడానికి ఈ గడ్డి, వృక్ష వనస్పతులు ఏ రకమైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ నిర్వీర్యం ఏ రకమైతే చేస్తున్నాయో ఇదిగా అదే విషయం ఈ సమాజం లోపల ఎవరైతే ఈర్ష్యాద్వేషాలతో ఉంటుంటారో, మంచి పనులను చెడగొడుతుంటారో వారిని వేదిక మీద కూర్చుండబెట్టి శాల్వా పూలదండతో సన్మానం చేయడం, ఇక బల్పలు పోవడం మొదలు పెడుతుంటారు. ఇక తర్వాత 6వ మంత్రం ఊర్ధ్వాధిక్. ఊర్ధ్వం అంటే పై దిశ, మన తలపైన ఉండేటువంటి ఆకాశం. ఆ దిశలో బృహస్పతి, బృహతాంపతి బృహస్పతి అధిపతిగా ఉన్నాడు. శ్విత్ర అంటే ఈ యొక్క శరీరము
పేలిపోవడం, మచ్చలు మచ్చలు, తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు, మనం భాషలో ఏమంటామంటే బొల్లి. ఆ బొల్లి ఏదైతే ఉంటుంటుందో దానిని దాని యొక్క అటువంటి ఈ ఏమంటారు చర్మ రోగాల నుంచి శుత్ర రక్షిత వర్షమిషవ, దాన్ని రక్షించడానికి పైనుండి భగవంతుడు వర్షం ఏదైతే కురిపిస్తూ ఉంటాడో ఆ వర్షపు నీళ్ళల్లో తడబడం. ఇప్పుడు మన చెమటకాయ పోవడం, ఈ కురుపులు పోవడం, ఈ బొల్లి అనేటువంటిది, ఈ తెల్ల మచ్చల రోగం కానీ ఎర్ర మచ్చల రోగం కానీ ఇది ఏదైతే ఉంటుంటుందో దీనికి వర్షం ఇషవ, వర్షపు నీటితోటి, వర్షపు నీటిని నిలవ ఉంచుకొని వర్షపు నీరు తాగడం, వర్షపు నీరుతో స్నానం చేయడం, తద్వారా ఈ బొల్లి అనేటువంటిది పోతుంటది, తెల్ల మచ్చల రోగం అనేటువంటిది పోతుంటది. ఆ రకంగా కాపాడుతున్నాడు భగవంతుడు, ఆ రకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు, అన్ని దిశల నుండి చూస్తూ ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. ఇక ఇది దిశల నుండి అయిన తర్వాత ఆగ్నేయ దిశలో అగ్ని తేజస్వి స్వరూపుడు కాబట్టి ఎవరి ఇంటిలోనైతే వంట పొయ్యి ఆగ్నేయ కోణంలో ఉంటుంటుందో అక్కడ నుంచి వండేటప్పుడు కిటికీ ద్వారా ఆ కిరణాలు వంటలో పడుతూ ఉంటుంటాయో ఆ వంటలో విషపూరితం ఉన్నా కూడా ఆ యొక్క విషాన్ని ఆ సూర్యుని యొక్క కిరణాలు లాగేస్తుంటాయి, నిర్వీర్యం చేస్తుంటాయి. కాబట్టి ఆగ్నేయ కోణంలో ఈ వంటగది పెట్టడం ప్రత్యేకత. అంతేగాని వంట మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ యొక్క ఆగ్నేయ కోణంలో చేయడానికి దానికి కారణం ఏంటంటే అక్కడ కిటికీ పెట్టి కిరణాలు రావాలి, మనం వండేటువంటి వంటలో పడాలి కిరణాలు. ఆ విధంగా ఎవరికైతే సువిధ ఉన్నదో వారికి అసలు అల్పాయు ఉండదు, రోగాలు ఏవి రావు. ఇక ఈశాన్య కోణం, ఈశాన్య కోణం ఎటువంటిదంటే ఐశ్వర్య కోణం. దాంట్లోంచి మనకు ఇంటిలోకి రావాలి, కానీ ఈ యొక్క వాస్తు పేరుతోటి వాస్తు యొక్క వైదిక విజ్ఞానం తెలియనటువంటి అజ్ఞానులు ఈశాన్య కోణంలో ద్వారం పెడుతున్నారు. ఆ ఈశాన్య కోణంలో ఇంటి ద్వారం పెట్టి ఎవరైతే అక్కడి నుంచి అయిన వాళ్ళను కాని వాళ్ళను చావుకుపోయి వచ్చినటువంటి వాళ్ళను ఇంకా చరిత్రహీనత పనులు చేసి వచ్చినటువంటి వాళ్ళను ఇంట్లోకి రావజేయడం, పోవజేయడం, దొంగతనం చేసే వారిని ఇంట్లోకి వచ్చేటట్టుగా పోయేటట్టుగా ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో అన్ని సమస్యలే. ఎందుకు అంటే ఈ ఐశ్వర్యం అనేటువంటిది ఇంటిని పోషించేటువంటిది, ఇంటి అభివృద్ధి చేయడానికి, ఇంటికి మంగళం చేకూర్చేటువంటి. అందుకే భగవంతుడు వాస్తు విజ్ఞానంతో ఏంటంటే నీటి వసతి, నీరు మన ఇంట్లోకి రావడం, పూల మొక్కలతోటి కూరగాయలు మన ఇంట్లోకి తెచ్చుకోవడం, అది మన ఇంటి వరకే ఈశాన్య కోణం అటువంటిది. అందుకే దాన్ని ఐశ్వర్య కోణం అని చెప్పడం జరిగింది. ఈ అపార్ట్మెంటు, ఈ అంతస్తుల భవనంతో వీరికి ఏంటంటే అక్కడ కట్టేటువంటి విధానంతో ఏది తెలియదు అనమాట. అందుకే ఇప్పుడు ఈ సమస్యలు సమాజంలో ఉన్నటువంటివి ఏంటంటే ఇక వాయవ్య కోణం, వాయు స్వచ్ఛంగా శబ్దం పలకడం, ఆ వాయువు ద్వారా మీరు చూశారు ఋగ్వేదం 10వ మండలం 125వ సూక్తం 8వ మంత్రం 2వ చరణంలో అహమేవ వాయు ఇవ ప్రాభామి, నేనే వాయువుగా వచ్చి నిన్ను రక్షిస్తున్నాను, నీకు ఊపిరి పోస్తున్నానని చెప్పాడు కదా, అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ రకంగా వాయువు గుండా ఈ నైరుతి కోణం నుంచి అది సుస్థిరంగా ఉండడం, అక్కడ బరువులు పెట్టకుండా ఉండడం. ఈ ముఖ్యంగా ఇదేంటంటే ఈశాన్య కోణంలో బరువు పెట్టకూడదు, అది తేలికగా ఉండాలి. అందుకే భూమి లోపల నుంచి నీరుని తీయడం, అక్కడ బావి తవ్వడం, బోరు వేయించడం అనేటువంటిది ఉన్నది. ఈ రకంగా అన్ని కోణాల నుంచి ఈ యొక్క అష్టదిక్పాలకులు ఈ దిశల నుంచి 4 దిశలు, 4 ఉపదిశలు, కింద పైన, వీటన్నింటి నుంచి భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. ఇక లోపల హృదయం లోపల, దేహం లోపల, అక్కడికి వెళ్ళి
చూడడం అనేటువంటిది ఆత్మీయ భావంతో, ఆలింగనముతోటి ఈ దేహ భావాన్ని చూస్తున్నటువంటి కళ్ళను మూయించి, ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నప్పుడు పలకరించడం అంటే ఎదురెదురుగా ఉన్నప్పుడు పలకరించడం, అప్పుడు ఏమీ ఆత్మీయత ఉండదు. చూడక చాలా రోజుల తర్వాత కలుస్తున్నప్పుడు ఏమైంది అంటే గాఢంగా కౌగిలించుకోవడం, ఆ యొక్క స్పర్శ ద్వారా హృదయాన్ని పులకరింపజేయడం, శరీరాన్నంతా పరవశింపజేయడం, ఆనందింపజేయడం, పులకిత రోమాంచితం, మన రోమాలన్నీ నిక్కపొడుచుకొచ్చేటట్టుగా అటువంటి ఆనందాన్ని మనకు కలిగింపజేసేటువంటి అంతర్యామి స్వరూపము. అర్థమవుతుందా అమ్మగారు? అంటే దేవుడు అంతటా ఉండి మనల్ని అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి అందరినీ చూస్తున్నాడు. ఇక ఏడిపిస్తాడు. ఏడిపించేటప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రుద్రుడు కాబట్టి, ఇప్పుడు సమస్యలతోటి ఈ రుద్రుడు కాబట్టి ఏడిపిస్తుంటాడు అనమాట. తప్పు చేస్తున్నటువంటి వారికి దెబ్బ తగిలించి మంచి మాత్రమే చేస్తున్నటువంటి వారికి, పర ఉపకారము చేస్తున్నటువంటి వారికి ప్రోత్సాహం, ఆనందం, ప్రఫుల్ల వదనముగా చేస్తూ, శరీరాన్ని పులకిత రోమాంచితము చేస్తూ, ముసిముసి నవ్వుతో, నవ్వుముఖముతో ఎదుటి వారిని సైతం నవ్వింపజేసి ఆనందింపజేయడం, ఆనంద స్వరూపుడు కాబట్టి. ఈ విధంగా భగవంతుడు చూస్తూ మనల్ని ఎప్పటికప్పుడు కంటికి పాపలాగా మనల్ని కాపాడుతూ చూస్తున్నాడు. అందుకని మనము అతనికి దూరంగా లేము. తల్లి తన పిల్లలను ఏ రకంగా కాపాడుతూ పోతుంటుంటుందో, స్త్రీ తన పురుషుడు అంటే భర్త యొక్క ఉలుకు పలుకు, అతని యొక్క నడిచేటువంటి నడవడి, ఇంటికి వస్తున్నప్పుడు ఆ గేటు చప్పుడు, అతని అలజడిని ఏ రకంగా పసిగట్టేస్తుంటుందో పిల్లలకు సైతం నేర్పిస్తుంది. ఏంటంటే ఈ అలజడి నాన్నది, చూడు నాన్న వచ్చాడండి. ఆ పసిగట్టేటువంటి విధంగా ఇదంతా మన చేత, ఈ యొక్క యోగ సాధనలు సహజమైనటువంటి దాంట్లో ఈ రకంగా భగవంతుడు మన చుట్టే ఉండి మన చేత అన్ని ఊహింపచేసి, మన చేతని అన్ని తెలియజేస్తున్నాడు. మన యొక్క జ్ఞాన నేత్రాన్ని, తృతీయ నేత్రాన్ని తెరిపిస్తున్నాడు. మనల్ని శివుల్ని చేస్తున్నాడు, కళ్యాణ స్వరూపులను చేస్తున్నాడు, పుణ్యవంతులను చేస్తున్నాడు. ఇదంతా భగవంతుడు చేస్తున్నటువంటిది. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవహారంలో తెలియనటువంటి వాళ్ళు ఏమంటారంటే, దేవుడు కనబడతలేడు కదా, కనబడేటువంటి వాడు దేవుడు అని కళ్ళకు చూసేటువంటి విధానంలో చెప్పడం జరుగుతుంది. కానీ పూజలో ఈ యొక్క రహస్యం ఏం చెప్తున్నారని అంటే, విగ్రహాలను కడగడం తప్పులేదు, మంచిదే. అపరిశుభ్రతను దూరం చేయడం, బొట్లు పెట్టడం తప్పులేదు, నైవేద్యం పెట్టడం తప్పులేదు. మన నుంచి ఒకరికి వస్తువు పోతుంది, త్యాగం నేర్పించడం అక్కడికి వెళ్తుంది. అగరబత్తీలు ముట్టించడం, మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఆ హుండీలో వేయడం, దానం చేయడం, ఇక అంతా చేసిన తర్వాత కళ్ళు మూసుకోవడం. ఆ కళ్ళు మూసుకోవడం అంటే ఏంటంటే, ఓ భగవంతుడా, ఇంతవరకు నిన్ను నన్ను దూరం చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆడంబరం ఏదైతే ఉందో, ఇక నేను కళ్ళు మూసుకున్నాను అంటే, ఈ యొక్క ఆత్మీయంగా దూరం నుండి వచ్చినటువంటి, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి అత్తగారింటి నుంచి వచ్చినటువంటి అమ్మాయిని తల్లి ఎదురుగా వెళ్ళి ఎంత ఆత్మీయంగా కౌగిలించుకుంటుంటుందో, పిల్లలు దూరంగా హాస్టల్లో ఉండి చదువుకోవడం, దేశ విదేశాల నుంచి, ఈ వేరే ఊళ్ళ నుంచి ఆత్మీయులు వచ్చినప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే దాంట్లో ఏంటంటే ఇక దేహం లేదు, ఆత్మీయ భావమే. ఈ పూజలో సైతం అదే. క్రిస్టియన్లు కళ్ళు మూసుకుంటున్నారు, ముస్లింలు కళ్ళు మూసుకుంటున్నారు, హిందువులు కళ్ళు మూసుకుంటున్నారు. ఈ మైకులు బంద్ చేయండి, కుయ్యమంటుంటారు, రికార్డులు అవుతుంటారు. ఈ ఆత్మీయ భావంతో
ఈ కళ్ళు మూసుకునే దాంట్లో ఏంటంటే ఈ పూజ అంతా లేదు. ఇదే మనల్ని ఇదివరకు దూరం చేసింది. ఓ భగవంతుడా, నీకు నాకు మధ్యలో ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క ఫోటో, ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క రూపం మధ్యవర్తిగా ఉండి మనల్ని దూరం చేసింది. ఇక ఇది తొలగిపోవాలి, ఈ రూపం తొలగిపోవాలి అంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు అంతా నిరాకార స్వరూపం, సబ్కా మాలిక్ ఏక్ హే. ఈ నిరాకారమే సర్వస్వం. ఆ నిరాకారంలో నుంచే మనం రావడం జరిగింది. మనల్ని రప్పింపజేస్తున్నాడు, నిరాకారంలోంచే రప్పింపజేస్తున్నాడు. పంచమహాభూతాలతోటి ఆహార రూపం, ఆహారం నుంచి దాన్ని రుచికరంగా ఇష్టపూర్వకంగా భుజింపజేయడం, ఆ యొక్క అన్న రూపాన్ని విసర్జింపజేసి అన్నరసాన్ని శరీరంలో ఇమిడింపజేసి తద్వారా అన్నరసం యొక్క చివరి రూపం వీర్య రూపంగా రూపొందించి ఆ వీర్యమే ఈ యొక్క గర్భాధానంలో పురుషుని శరీరం నుంచి స్త్రీ యొక్క గర్భాశయంలోకి రావడం, అక్కడ పిండ రూపాన్ని దాల్చుకోవడం, ఆ తర్వాత శిశువుగా జన్మింపజేయడం, ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అని చనిపోజేయడం, అంటే దేహాన్ని బదిలింపజేసి బయటకు పంపించడం. ఈ దేహం నువ్వు స్త్రీవి పురుషునివి అని అనుకుంటున్నావు కదా, ఈ దేహం నీది కాదు. ఈ దేహానికి అతీతమైనటువంటి స్థితిలో నువ్వు నిరాకారం, అంటే ఆరంభంలో నిరాకారం నుంచి ఆకారంలోకి రప్పింపజేయడం, అసఫలమైన జీవితంలో చనిపోజేయడం, సఫలమైనటువంటి జీవితంలో ముక్తికి పోయేటప్పుడు దేహాన్ని తాను ఇష్టపూర్వకంగా వదలడం. దేహాన్ని ఇష్టపూర్వకంగా వదలడం అంటే పాము కుబుసాన్ని వదులుతున్నట్టుగా, పుట్టలోంచి పాము బయటకు వస్తున్నట్టుగా ఆ రూపకంగా ఈ దేహాన్ని విడిచి దేహి ముక్తిలోకి వెళ్ళడం జరుగుతుంటుంటాడు. ఇక అసఫలమైనటువంటి జీవితంలో దేహం తరిమేస్తుంటుంటది. ఇంకెన్నాళ్ళు ఉంటావు, వెళ్ళిపో అని చెప్పేసి బలవంతంగా వెళ్ళజేసేది. ఎందుకంటే ఆత్మ వెళ్ళాలని ఇష్టపడదు, చనిపోవాలని అనుకోరు. కాబట్టి బలవంతంగా పరిస్థితులు తరిమేయడం, మెడబెట్టి బయటకు గెంటేసేటువంటి స్థితి మృత్యు, అయిష్టంగా. అందుకే దుఃఖం, ఈ యొక్క చనిపోయే దగ్గరే దుఃఖం ఉంటుంటుంది అన్నట్టుగా. అదే ముక్తి దగ్గర అసలు వాళ్ళు ఎప్పుడు పోయారో తెలియదు, ఎంత సునాయాసంగా పోయారో తెలియదు. అన్నీ ఇంకా కొంతమంది అయితే అసలు పక్కకున్న వారికి అందరు పట్టుకొనే ఉంటారు, కూర్చొనే ఉంటుంటారు, కానీ ఎవరి ధ్యాస లేకుండానే తనకు తాను వెళ్ళిపోవడం, ఈ రకంగా జరుగుతూ ఉంటుంటారు. ఆకారం నుంచి నిరాకారం, ఈ యొక్క ఆలింగనంలో ఈ పూజలో ఏంటంటే ఈ కళ్ళు తెరిసినప్పుడు పూజ రూపం కనబడుతుంది. ఈ పూజా రూపం దగ్గరే నాది గొప్ప అని చెప్పేసి ఇక్కడ విధ్వంసం అవుతుంది. ఇక్కడ మతతత్వం, ఇక్కడ మత సంప్రదాయం ఉన్నది, ఇక్కడ సమాజం అస్థిరంగా ఉన్నది. అందుకే కళ్ళు మూసుకోజేయడం. కళ్ళు మూసుకున్నప్పుడు ఇక ఏ రూపం లేదు, నీ రూపం నా రూపం పరమాత్మమయంగా తన్మయత్వ భావంతో హృదయమంతా పులకరించిపోవడం, పరవశించిపోవడం. అదే విధంగా ఏ రకమైతే భగవంతుడు మన ప్రాణులన్నింటికి యథాయోగ్యంగా ఆహార పదార్థాలతోటి పాలన పోషణ చేస్తున్నాడో అదే రహస్యాన్ని ఈ యొక్క పిండ శరీరంలో తండ్రి ద్వారా నటింపజేసి, అది తండ్రి శరీరంతో సంతానానికి భోజన వసతి, వస్త్రాల యొక్క వ్యవస్థ, చదువుకోవడానికి పుస్తకాల యొక్క వ్యవస్థ, మరియు ఉండడానికి ఇంటి యొక్క వ్యవస్థ తండ్రి ద్వారా పిల్లలకు చేయించి చూపిస్తున్నాడు. భగవంతుడు బ్రహ్మాండంలో ఏదైతే చేస్తున్నాడో పిండ శరీరంలో తండ్రి ద్వారా చేయించి మరి చూపిస్తున్నాడు. ఆ చేయించి చూపించినటువంటిది ఎప్పుడైతే గద్గదం అయిపోవడం, అత్యంత భావుకంగా ఉండడం, ఈ యొక్క కంటికి కనబడే రూపం కాదు. మా అమ్మ అంటే చాలా ఏంటంటే మనకు కావాల్సిందేదో మనం అడిగే కంటే ముందే చూసుకుంటుంటాడు. మా నాన్న చాలా ఎంత మంచివారేనంటే అని ఆ పిల్లలు వాళ్ళు గుర్తిస్తున్నారన్నట్టుగా వాళ్ళు తల్లిదండ్రులు చేసేటువంటిది. ఆ గుర్తించేటువంటి తత్వంలో తల్లి తండ్రి గుర్తొచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటుంటారు.
అదే ఆత్మీయ భావం, అదే నిరాకార స్వరూపం. ఈ ఆలింగనంలో కూడా అదే ఉంది. ఈ పూజ స్వరూపంలో ఏంటంటే ఈ పూజ కనబడేదంతా ఊడ్చుకుపోయేటువంటిదే. అది భగవంతుడు ఏ రకంగా చూపిస్తున్నాడంటే వాడిపోజేయడం, పువ్వులను వాడిపోజేయడం, పెట్టిన బొట్టును చెదిరిపోజేయడం, నిగనిగలాడేటువంటి ఇప్పుడే చేసినటువంటి అలంకరణను మసకబారజేయడం. ఇది కాదు ఓ భక్తుడ, ఓ ఉపాసకుడా, ఇది కాదు స్వరూపం. దీనిని వదిలేయి. నేను అగ్ని స్వరూపుడను, తేజస్వి ప్రకాశమయ స్వరూపుడను. ఇది కల చెదిరిపోతుంది చూడు, మసకబారిపోతుంది చూడు. అది తామసికం, అది అజ్ఞానం. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయందంటే పని చేయరు. మసకబారిపోతున్నటువంటిది. అందుకే ప్రసాదం పెట్టినా కూడా పాచిపోజేయడం, దుర్వాసనమయం చేయడం, అగరబత్తి పెట్టినా కూడా ఆవిరైపోవడం, కాలిపోవడం, ఏదైనా కూడా ఆ రూపం మారిపోవడం చేయడం. అందుకంటే ఇది ఈ రూపం కాదు, ఈ పూజ కాదు, దీన్ని మార్పు చేయడం, కళ్ళు మూసుకోజేయడం అంటే నిరాకారం. నిరాకారం దగ్గర ఎవ్వరికి గొడవలు లేవు. క్రైస్తవులు హిందువులు ఒక్కటే, ముస్లింలు హిందువులు ఒకటే, అంత మనుష్య మాత్రులు అందరూ ఒక్కటే కళ్ళు మూసుకునే దగ్గర. అదే నిరాకార స్వరూపం. ఇంకే ఏమైనా కావాలా ఇంతకంటే ఇక స్పష్టంగా? అరటి పండు ఒలిచి మన చేతిలో పెడుతున్నాడు దయానంద సరస్వతి. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. భగవత్ సాక్షాత్కారం ఇంతకంటే స్పష్టంగా ప్రతి ఈ కోణంలోంచి మనల్ని చూస్తూ, మన వెంటే ఉంటూ, మనల్ని కాపాడుతున్నటువంటి వైనం. అందుకని ఈ నాస్తికులు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు అంటారు కదా, భగవంతుడు లేడు, కనపడతలేడు అని. అంటే అడగండి వారిని, నువ్వు అమ్మ కడుపు నుంచి పుట్టేటప్పుడు అమ్మను చూసావా? ఎవరైతే నా నాన్న అని అంటున్నావో అతడు నాన్న అవుతున్నప్పుడు నువ్వు చూసావా అని అడగని. అందుకని అన్నీ మనము చూడలేని వాటిని అనుభవింపజేస్తున్నాడు. అనుభూతితో తెలియజేసేటువంటిదే ఈ అధ్యాత్మం. కనులతో చూస్తానని చెప్తున్నాడు, చూసిందే సత్యమని అంటున్నారు. అది కాదు ఓ అజ్ఞాని అని భగవంతుడు దృష్టి పోగొట్టి గుడ్డి వాళ్ళను పుట్టించి, మూగవాళ్ళను పుట్టించి, నోరు లేక, నోటి మాట లేక, పక్షవాతంతో అంగాలను నిష్క్రియంగా చేసి, అంగభంగం గావింపజేసి చూపిస్తున్నాడు. నువ్వు దేహము కాదు, నువ్వు ఈ అవయవానివి కాదు అనేటువంటి రహస్యాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు స్పష్టంగా ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఈ మనము లేవు. ఏంటంటే తండ్రి లేకపోతే మనం లేవు అనేటువంటి రహస్యాన్ని చూపించడమే ఈ యొక్క అధ్యాత్మం యొక్క ఉపాసన, ఈ యొక్క సహజమైనటువంటి ప్రక్రియ. అందుకని భగవంతునికి కృతజ్ఞత తెలియజేయడమే ఈ ధ్యానం. భగవంతునికి ధన్యవాదాలు అర్పింపజేయడమే. మమ్ములను ఉద్ధరిస్తున్నావు, మమ్ములను మాత్రమే ప్రీతిపాత్రలుగా మాకే ఈ యొక్క అవకాశం ఇప్పించి అని ప్రతి ఒక్కరు ఎవరెవరైతే భగవంతుని యొక్క కృప, దయా దాక్షిణ్యాలతోటి ప్రభావితమవుతున్నారో వారంతా ఈ కృతజ్ఞత భావం తెలియజేసేటువంటిదే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన. నమస్తే. సమయం చాలా అయిపోతుంది కాబట్టి సమయం నియంత్రణలో ఉండాలి కాబట్టి ప్రకరణం కూడా అయిపోయింది. నా వాణిని విరమింపజేస్తున్నాను. నమస్తే. ఓం నమస్తే అండి. ఆచార్యం ఒక చిన్న ప్రశ్న అండి, అడగండి. ఇప్పుడు మనము తూర్పు దిశకు ముఖం పక్కన పెట్టండి, ముందు మీ ముఖం చూపెట్టండి. రికార్డ్ అవుతున్నప్పుడు వాళ్ళు దాచుకుంటారు. ఆధ్యాత్మిక సాధనలో దాపరికం. తూర్పు దిశలో కూర్చోవాలి, ముఖం చేసి కూర్చోవాలి కదండి సంధ్యకు. అవును. ఒకవేళ అలా వీలు పడలేదనుకోండి, కుడివైపు దక్షిణము, తూర్పు దిశ ప్రాచిదిగా అగ్ని అధిపతి రసితో ఎటువైపు కూర్చున్నా గానీ అటువైపు ముఖం దిక్కే
మంత్రం చదవచ్చు అంటారా? అవును, ఎందుకంటే మీ ప్రశ్నకు సమాధానం దయానంద సరస్వతి ఏం చెప్తుంటాడంటే, ఉదయం ప్రాతకాలం ఏమో తూర్పు వైపు ముఖం పెట్టండి, సాయంత్రం పడమటి వైపు పెట్టండి అని చెప్తున్నారు. మరి చదివేది అదే మనస పరిక్రమ మంత్రాలు, అదే ప్రాచీన అగ్నితోటి మనస పరిక్రమ మంత్రాలు చదువుతుంటారు కదా. మరి అదే అందుకని లభించిందా సమాధానం? అలా వీలు పడలేనప్పుడు మళ్ళీ ఎక్కడ అదే భాష కూర్చున్నా మాట్లాడు మీరు. ఎక్కడ కూర్చున్నా తూర్పే అనుకోవచ్చు కదండి. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి సూర్యుడు ఎటువైపు అయితే ఉదయిస్తున్నాడో అటువైపు ముఖం పెట్టడం, ఇది ఉదయం పూట ప్రాతకాలీన మంత్రాలతోటి ఆ సూర్యజ్యోతి జ్యోతి సూర్య అని చెప్పేసి ఆహుతిస్తుంటాం కదమ్మా. ఇది తూర్పు దిశ, ఇది వాస్తవం. కానీ సాయంత్రం పూట సంధ్య చేసేటప్పుడు పడమటికి ముఖం పెట్టి చేయమంటున్నాడు. వచ్చిందా సమాధానం? తూర్పుకు ముఖం పెట్టి ఉదయం చేసినప్పుడు చదివేటువంటి మంత్రం ఏంటంటే ప్రాచీతిక అగ్నితోటే మొదలు పెడుతుంటాం. మరి సాయంత్రం మనస పరిక్రమం మొదలు పెట్టేటప్పుడు ప్రాచీతిక అగ్ని అని అంటుంటాం. మరి ముఖం పెట్టింది ఇప్పుడు ఎటువైపు పెట్టాము అని అంటే, ముఖం ఎటువైపు పెట్టి కూర్చుండాలి అంటే చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే తూర్పు వైపే పెట్టి కూర్చుండాలి ఉదయం, సాయంత్రం వైపు సాయంత్రానికి పడమటి దిశలో. ఇక అటువంటి ఈ రెండు దిశలు వీలుగా అన్నటువంటి ఈ అపార్ట్మెంట్ జీవితంలో స్వచ్ఛమైన గాలి ఎటువైపు నుంచి అయితే వస్తుంటుంటుందో, అర్థమవుతుందా? స్వచ్ఛమైనటువంటి గాలి వెలుతురు ఎక్కడి నుండి అయితే వస్తుంటుందో అటువైపు ముఖం పెట్టండి. కార్యక్రమంలో తర్వాత ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం లోపల ఒక భజన, ఈశ్వర భజన పాడాలని కోరుచున్నాను. ఇహ పరలోకం ఉంటే పాడండి. జ్ఞానమనంతం ఈశ్వని సొంతం ఉన్నది ఆ పుస్తకం ఎవరెక్కడ పాడమంటారండి? ఇంకా అంటారేంటి, సమయమే దాని గురించి. జ్ఞానమనంతం ఈశుని సొంతం, వేడేద ఈశుని జ్ఞానం కోసం, సాత్విక బుద్ధిని పెంచెడి దైవం, తం ప్రణమామి సదా పరమేశం. కామనతోనే కర్మలు చేసి అనుభవించుటకు జన్మలనెత్తి, దుఃఖ సాగరమున మునిగిన నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. జ్ఞానమనంతం ఈశుని సొంతం, వేడెద ఈశుని జ్ఞానం కోసం, సాత్విక బుద్ధిని పెంచెడి దైవం, తం ప్రణమామి సదా పరమేశం. క్రోధముతో ఆలోచన మరచి, యుక్తాయుక్త వివేకము విడచి, కాని కర్మలను చేసెడి నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. లోభమనడి స్వార్థానికి లోనై, భక్ష్య పదార్థ వివేకము మరచి, ఉచ్చ నీచములు ఎంచిన నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. హరిషడ్వర్గము వలలో చిక్కి, యథార్థ తత్వము పూర్తిగా మరచి, అజ్ఞానమున చిక్కిన నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. మదముతో పరలు కనులకు గ్రమ్మి, ప్రేమహింసలను పూర్తిగా మరచి, పశు ప్రవృత్తితో దిగజారిన నాకు జ్ఞానమును సగుము ఓ పరమేశ. ఈర్ష్యానిడి మాచర్యము గలిగి, పర ఉపకారములను కోరుట మరచి,
కుళ్ళిన మనసుతకు మెలిడి నాకు జ్ఞానము నొసగుము ఓ పరమేశ. మోహమనడి ఆశకు జిక్కి క్షణికానందం పొందగనించి కష్ట సముద్రమున మునిగిన నాకు జ్ఞానము నొసగుము ఓ పరమేశ. సర్వజీవుల సుఖమును కోరి సర్వలోకముల సుఖమును కోరి నిష్కామముతో యజ్ఞము చేసిడి జ్ఞానము నొసగుము ఓ పరమేశ. సర్వజీవుల సుఖమును కోరి సర్వలోకముల హితమును కోరి నిష్కామముతో యజ్ఞము చేసిడి జ్ఞానము నొసగుము ఓ పరమేశ. జ్ఞానమనంతం ఈశుని సొంతం వేడెద ఈశుని జ్ఞానం కోసం. సాత్విక బుద్ధిని పెంచెడి దైవం తం ప్రణమామి సదా పరమేశం. తం ప్రణమామి సదా పరమేశం. ఓం ధన్యవాదాలండి. అమ్మజీ గారికి ఇంకా చరణాలన్నీ లేవండి. ఇలా చరణాలు వేరే ఉన్నాయి, మీరు అంటే అది అర్థం ఉంది, సంధ్యోపాసన ఎవరు మాత్రం లేదు. సంధ్యోపాసన ఎవరైనా చేపిస్తున్నారా? ఓం ఆచార్జీ నేను చేపిస్తానండి. ఓం చేయించండి అమ్మా. అద వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोफलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मं पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ ऋतं च सत्यं साभिद्धा तपसो अध्यायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्यश्च मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधु स्वाहा ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु वीतये शन्योरभिस्रवन्तु नः मनसा परिक्रम मंत्रमुలు ओम प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादित्याय इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो वस्तु
योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः दक्षिणादिकिङ्गिरोदि अधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितरशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः प्रदेचेदिक्वर्णोदि अधिपतिः प्रदाहुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः बुधीचेदिक्सो बोधि अधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः बुधीचेदिक्सो बोधि अधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమం అరాతీయతో నిదహాతి వేదః సనః ప్రర్షదతి దుర్గాణి విశ్వా నావివేవ సింధుమం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదకాధనీకం చక్షుర్మిత్రస్య వరుణాసాజ్ఞేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు తస్తు షష్షా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చోర్యం చిత్రం దేవానముదక ఉద్వయం తమసస్వరి స్వః పద్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తక్షక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యదగం శృణుయామ శిరదశ్యతం ప్రభ్రమామ శిరదశ్యతం అదీనాసామ్య శిరదశ్యతం బోహ్యచ్చ శిరదశ్యతాత్ ఓం షన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ये जगदीश्वरा दयानिधि भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు మాకు ఈ జన్మలోనే ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ
शिवतरायषा ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु वीतये शन्यो रविस्रवन्तु नः। ఓం ఆచార్జీ నమస్తే. మాకు ఈ సంధ్యాపాసన చేసినందుకు ధన్యవాదాలండి. మాకు అలాగే అందరికి మునిగారికి కూడా నమస్తే. శాంతి పట్టుకోరు ఆచార్య. ఒక రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం म्यूट म्यूट में आ जाइए, अनम्यूट में है। రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం తెల్లమద్ది నుంచి ఆయన ఒక ఆక్షేపణ చేస్తున్నాడు. ఏంటంటే మీ కార్యక్రమం అంతా బాగానే ఉంది కానీ తెలుగులో చెప్పండి మేము కూడా వింటాం అంటున్నారు. తెలుగులోనే చెప్తున్నారు కదా. మరి వారు అంటున్నారు, వారికి సమాధానం చెప్పండి మీరు. ఎవరు ఆచార్య అతను? రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ముస్తాబాద్ మండలం తెల్లమద్ది నుంచి అంటున్నాడు. వారు దూరభాష ఇవన్నీ మాట్లాడు వింటున్నాడు, చెప్పండి. ఫోన్ లో ఉన్నాడు అక్కడ. ఓం రాజన్న గారు నమస్తే. ప్రణవముని. రాజన్న గారు కాదు, రాజన్న అంటే వెములవాడ రాజన్న. రాజన్న సిరిసిల్ల జిల్లాను రాజన్న సిరిసిల్ల అంటారు కదా. అవును, మరి అందుకని అక్కడ నుంచి అంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆచార్య ఓంప్రకాష్ గారు చక్కగా సహజ క్రియాత్మక యోగాన్ని అచ్చ తెలుగులో గ్రామ్య భాషలో చెప్తున్నాడు. ఇంకా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రమాణాలను వేదపూరితంగా తీసుకొని మనకు అర్థమయ్యే భాష లోపల మన నిజ జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న ఉదాహరణలు కలుపుతూ వారి అనుభవాన్ని మనకు క్రోడీకరించి చక్కగా విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది మన జన్మ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎటువంటి జ్ఞానం మనకు లభించడము మీరు కాక ఇంకా మీ తరఫున ఎంతమంది పాల్గొనడం మీరు చేస్తే అంత మీకు పుణ్యాత్ముల పరోపకారం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా చాలా మందికి ఈ లింకును మీరు పంపించాలని కోరుతున్నాను. ఓం శాంతి. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః. మనము లింకును మనం పంచదార ఎవరైనా ఒకరిద్దరైనా వస్తారు. నమస్తే.